ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్నా 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 నువ్వు అమ్మ పున్నమి, ఇంకొక్కసారి పిలువు. నాన్నా చంద్రశేఖర్, పున్నమి ఇప్పుడు మా ఇంటి బిడ్డ అయిపోయింది. పెళ్లికి ముహూర్తాలు పెట్టించేద్దామా? ఎలాంటి అభ్యంతరం లేదు మహాదేవి గారు. మీ అమ్మాయి పున్నమిని మా అబ్బాయి నవీన్కిచ్చి పెళ్లి చేస్తారా? ఎందుకు చేయరు? వాళ్ళు అనుకున్న కార్యక్రమం అయిపోయింది కదా, ఇప్పుడు చేస్తారు. పంతులు గారు, పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టండి. అలాగేనమ్మా, మీరంతా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఈలోపు ముహూర్తాలు చూసి పెడతాను. అలాగే. అమ్మా, వచ్చే శుక్రవారం సాయంత్రం 8:15 దివ్యమైన ముహూర్తం ఉంది. ఈ ముహూర్తానికి పెళ్లి జరిపించేస్తే నవదంపతులు శ్రీ క్రోధినామ సంవత్సరంలోకి అడుగు పెడతారు. అంతా మంచిగా జరుగుతుంది. తాంబూలాలు మార్చుకుని వధూవరులు ఉంగరాలు మార్చుకుంటే నిశ్చితార్థ కార్యక్రమం కూడా పూర్తవుతుంది. అప్పుడే నిశ్చితార్థం ఏంటి పంతులు గారు? నేనే ఏర్పాటు చేశాను పున్నమి. నువ్వేం బాధపడకు పున్నమి. ఇక నుండి అంకుల్ని మీ అమ్మని చూసుకునే బాధ్యత నాది, సరేనా? అమ్మా, తాంబూలాలు మార్చుకోండి. అమ్మా, ఉంగరాలు మార్చుకోండి. పున్నమి, ఇక్కడున్నావా? కూర్చోమ్మ, కూర్చో. మీరు తెచ్చారేంటి అయ్యగారు? కూర్చోమ్మా. ఇంకా అయ్యగారేంటి? నన్ను నాన్న అని పిలవాలి, నాన్న కదా. ఆ పిలుపు కోసం నేను ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను పున్నమి. జాబిల్ వస్తుంది, నాన్న అని పిలుస్తుందని ఇంతకాలం నేను ఆశగా ఎదురు చూస్తున్నాను. ఆ పిలుపు వినకుండానే నేను చచ్చిపోతానేమో అని చాలా. నాన్నా మీరు అలా అనొద్దు. మీరు బాగుండాలి నాన్న. అమ్మా, ఉదయాన్నే నువ్వు నాన్న అని పిలిచినప్పుడు
నాకెంత సంతోషం వేసిందో తెలుసా? మీరెప్పుడు బాగుండాలి నాన్న. బాగుంటారు కూడా. పున్నమి, నువ్విప్పుడు నాన్న అని పిలుస్తుంటే నా లోపల దాగున్న నాన్న ఎంత సంబరపడిపోతున్నాడో. నాకు కూడా అలాగే ఉంది నాన్న. నా బంగారు తల్లి. చిన్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు నాన్న అని పిలుస్తానా అని ఉండేది. నాన్న ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసేదాన్ని. పున్నమి, నువ్వేం ఫీల్ అవ్వకు. నీకు నాన్నని నేనున్నాను కదా. నేనున్నానమ్మా. నేను నీకు నాన్నని. నువ్వెప్పుడు బాధపడద్దు, సరేనా? అయినా నువ్వెప్పుడు తిన్నావో ఏంటో ముందు తినమ్మా. నేను తింటానులే నాన్న. లేదమ్మా, నేను పెడతానమ్మా. జాబిలికి తినిపించాలని, జాబిలిని ఉప్పు మూటెత్తుకుని ఆడుకోవాలని, జాబిలిని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఎన్నో కథలు చెప్పాలని నేను చాలా కలలు కన్నాను. జాబిలిలాగూ రాలేదు, కానీ ఈరోజు కొన్నైనా నీ రూపంలో తీర్చుకుంటాను పున్నమి. కాదనకు. మీ కథ తెలుసుకున్నాక మీ బిడ్డని మీ ఇంటికి చేర్చాలనుకున్నాను. ఇంతకాలానికి ఆ భాగ్యం కలిగింది. మీ ఇంటికి మీరు దూరమైన మీ బిడ్డని దగ్గర చేశాను. ఇప్పుడు నా మనసుకి ప్రశాంతంగా ఉంది. మీ బిడ్డకి మీ దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. ఆ తల్లి దీవెనలు కూడా. మొత్తానికి దేవుడు స్క్రీన్ ప్లే సూపర్గా రాశాడు. 18 ఏళ్ల కూతురు కోసం పరితపిస్తున్న తండ్రికి కూతురునిచ్చాడు. 18 ఏళ్లుగా నాన్న కోసం ఎదురు చూస్తున్న కూతురికి తండ్రినిచ్చాడు. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు అనుకోండి. మా గురించి ఇంత మంచిగా ఆలోచించిన దేవుడు మీ గురించి కూడా ఆలోచించి జాబిలిని పంపించుంటే బాగుండేది వకీల్ సాబ్. అవును, అప్పుడు పున్నమికి జాబిల్లికి ఒకేసారి పెళ్లి చేసుండేవాణ్ణి. ఆ జాబిల్లి నువ్వేనమ్మా. జాబిల్లిగా దగ్గరవ్వలేకపోయినా పున్నమిగా వాళ్ళకి దగ్గరయ్యో అదే సంతోషం. జాబిల్లి కూడా నువ్వేనని తెలిసే రోజు వస్తుందని ఆశిస్తున్నాను. అయ్యో పున్నమి, తినమ్మా. చాలు నాన్న. అది కాదమ్మా, నా కోసం ఒక్క ముద్ద తిను. ఇది నాన్న ముద్దమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.